నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రతి ఎమ్మెల్యే వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అక్టోబర్ నుంచి కనీసం నెలకో రోజు పొలాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పొలాల్లో రైతులతో మాట్లాడడంతో పాటు వారి సమస్యల్ని వినాలని, పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. త్వరలో తాను కూడా కొన్ని కార్యక్రమాలు రూపొందించుకుని రైతుల్ని కలుస్తానని పేర్కొన్నారు. శాసనసభలో సోమవారం వ్యవసాయంపై లఘు చర్చలో భాగంగా అనుబంధ శాఖలపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, రైతు సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను ప్రతి ఎమ్మెల్యే అన్నదాతల్ని కలిసి వివరించాలని సూచించారు. అంతర్జాతీయంగా మనం చూస్తే మొన్నటి వరకు మనం పండించే ఉత్పత్తి చేసే చేపలు గాని ష్రింప్ గాని బాగుందనుకున్నాం. ఒక్క నిర్ణయం అమెరికా తీసుకునే కొందికి మనం కుదేలయ్యే పరిస్థితికి వచ్చాం. ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోకుండా. అందుకే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్కెట్లు ఎస్టాబ్లిష్ చేయాలి. అదే మాదిరిగా రైతు కూడా వాస్తవాలు చెప్పాలి. మనం అట్లా చెప్పకుండా పెస్టిసైడ్స్ వాడతా ఉంటే, లేకుంటే ఫెర్టిలైజర్స్ వాడతా ఉంటే మనం ప్రోత్సహిస్తే వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళకి కాదు, వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు. బాధ్యత లేని నాయకులు ఏదో ఎరువులు ఇవ్వడం లేదని చెప్పి రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. మీరు తినే తిండి మాత్రం ఖరీదైన తిండి, సర్టిఫికేషన్ ఉండే తిండి మీరు తింటున్నారు. అదే సమయంలో రైతులకు మాత్రం అవాస్తవాలు చెప్పి మనం ఇది చేసే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒకటే మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రైతు ప్రభుత్వం. మీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. అన్ని విధాలా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. ఎక్కడా రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. అదే సమయంలో రైతులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఉత్పత్తి చేసే పంట మీద శ్రద్ధ పెట్టండి. పెస్టిసైడ్స్ తగ్గిద్దాం, ఫెర్టిలైజర్స్ తగ్గిద్దాం, మంచి నాణ్యమైన ఉత్పత్తులు చేద్దాం. ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ హార్టికల్చరే కాకుండా అక్వాకల్చరే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ 1 గా తయారు చేసి ప్రపంచానికి ఆహారాన్ని అందించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఒకప్పుడైతే పొలం బడి చాలా కార్యక్రమాలు చేశాం. పొలం పిలుస్తుంది రాని ఇలాంటి చాలా కార్యక్రమాలు పెట్టి క్షేత్రస్థాయిలోనే రైతాంగంతో మాట్లాడి సమస్యల పరిష్కారం చేశాం. నేను కూడా తొందరలో కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నెలకొక్క రోజున పొలం దగ్గరికి వెళ్లి రైతాంగంతో మాట్లాడే పరిస్థితి మీరు రావాలి. అవుట్ రీచ్ ప్రోగ్రామ్ టేకప్ చేయాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మనందరం అక్టోబర్ నుంచి కంపల్సరీగా నెలకొక్కసారి కార్యక్రమాలు ఇస్తాం. రైతుల దగ్గరికి వెళ్తాం, అక్కడే మాట్లాడతాం, వాళ్ళ సమస్యలు వింటాం, సమస్య పరిష్కారం చేసి రైతాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతా చెప్పి తెలియజేసుకుంటూ, ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మనది. దీనికి రైతాంగం కూడా పూర్తిగా సహకరించి, ఎందుకంటే 35% నేషనల్ ఆవరేజ్ వ్యవసాయంలో వచ్చే జిఎస్టిపి 18%, మంది 35%. దేశ ఆవరేజ్ లో డబుల్ మన దగ్గర నుంచి వస్తుంది. అంటే 2 వ్యవసాయం ఉంది. దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను చాలా విషయాలు ఐటీ గురించి మాట్లాడుతూ అందరూ నేను ఐటీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తల్లికి వందనం లబ్ధిదారులు ఎంతమంది అంటూ శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో అమ్మఒడి పేరిట కొందరికే పథకాల్ని పరిమితం చేశారని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఈ పథకం వర్తింపచేయాలని వినతి ప్రభుత్వ పరిశీలనలో ఉందని చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గవర్నమెంట్ వెబ్సైట్ లోని అధ్యక్ష 63,77,898 మందికే ఇచ్చాము. ఇంకా 2,79,720 మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష. వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి గౌరవ మంత్రి గారు తమ ద్వారా అడుగుతున్నాను. వీరిస్తానన్నది 67,27,164 మందికి అని చెప్తున్నారు అధ్యక్ష. అఫీషియల్ గా ఇచ్చింది 54,94,703 మందికి ఇస్తున్నారు అధ్యక్ష. విద్యుత్ బిల్లులు 300 యూనిట్లు దాటి వస్తే ఈ పథకం వర్తించట్లేదు అధ్యక్ష. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో 2 సభ్యులు మారితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష. పిల్లలు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్ లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాము అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్ గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష. అక్కడ రిడ్రెసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం. 300 యూనిట్లు కరెంటు,
యాప్కాస్ లో పనిచేసిన వారికి అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదన్న. ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని? మీరే పెట్టారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్. కాదని చెప్పండి, మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు. ప్రశ్న వేయించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు. నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. 300 యూనిట్లు పెట్టింది ఎవరు? మీరు. యాప్కోస్ కి రాకుండా చేసింది ఎవరు? మీరు. భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు? మీరు. తిప్పి మమ్మల్ని అడుగుతారా? చాలా వింతమంది అధ్యక్ష. కొంతమంది పిల్లలకి 9,000 పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అక్కడ ఏంటంటే అధ్యక్ష, మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది అధ్యక్ష. ఆ రెండు జోడించి ఆ డబ్బులు వేస్తాం అధ్యక్ష. సో మన వాటా అంటే ఆంధ్ర రాష్ట్రం వాటా మేము వేసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష. ఇది వాస్తవం. అబౌట్ 30 to 45 days టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు. అర్హులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా కూటమి సర్కారు చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసనసభలో తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. మార్కాపురం వైద్య కళాశాల నిర్మాణం కోసం వైసీపీ హయాంలో 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలని పీపీపీ విధానంలో నిర్మిస్తుందని చెప్పారు. గిద్దలూరు, కనిగిరి, కోవూరు నియోజకవర్గ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని నియమిస్తామని స్పష్టం చేశారు. కనిగిరి ఆసుపత్రిని ఆధునికంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి అభినందనలు తెలిపారు. మార్కాపురం హాస్పిటల్ ని మెడికల్ కాలేజీగా నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. అయితే దానికి అనుగుణంగా 4 ఏళ్లలో పనుల మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తాయి అధ్యక్ష. 4 సంవత్సరాల్లో 13,35,000 చదరపు అడుగులు నిర్మించాల్సి అవసరం ఉంటే దాంట్లో కేవలం 3,61,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మించారు అధ్యక్ష. 27% మాత్రమే నిర్మించారు. దాంట్లో పెట్టిన ఖర్చు 46,26,00,000, 7% మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20,34,00,000 పెట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పటికే. అయితే ఇది పీపీపీ మోడ్లో పోతోంది కాబట్టి 625 పడకల ఒక ఆసుపత్రి కూడా మార్కాపురంకి వస్తుందని ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్టాఫ్ షార్టేజ్ గురించి వారు ప్రస్తావించారు. ఇటీవలనే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా సెకండరీ హెల్త్లో కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నవంబర్లో దాదాపు 250 మంది ఇన్ సర్వీస్ కోటాలో పీజీ వస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్టులు వస్తున్నారు. కాబట్టి తొందరలోనే వీటిని నియామకాలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నరసింహారెడ్డి గారు నేను ప్రత్యేకంగా అభినందించాలా అధ్యక్ష. ఎందుకంటే వారు కంగారు మదర్ చైల్డ్ కేర్ సెంటర్ని ఒక ఆదర్శం, రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తయారు చేశారు. ప్రజలను కూడా బాగా సిఎస్ఆర్ యాక్టివిటీ కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు చేసి వారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. డాక్టర్ల కొరత వారు కోరిన మేరకు గతంలో డాక్టర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి కూడా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ డాక్టర్లు లేరని చెప్తున్నారు. ఎన్ సర్వీస్ కోటా డాక్టర్లు వస్తున్నారు కాబట్టి ఈ నియామకాలు కూడా పూర్తి చేస్తాం. వారు డయాలిసిస్ సెంటర్ గురించి మాట్లాడారు. సరైన సేవలు, నాణ్యమైన సేవ, మిషన్లు నాణ్యత గురించి కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా పీపీపీ మోడ్లో చేస్తున్నాం. అక్కడ ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాం కింద చేపడుతున్నాం అధ్యక్ష. వాటి మీద కూడా చర్య తీసుకుంటాం అధ్యక్ష. వైసీపీ హయాంలో చాలా మందిపై పెట్టిన అక్రమ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. 2019-24 కాలంలో తప్పుడు క్రిమినల్ కేసులపై కొనితెల నాగబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం అనేక మందిపై అక్రమ కేసులు పెట్టిందని, రాజధాని అమరావతి రైతుల్ని ఇబ్బంది పెట్టారని చెప్పారు. తనపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే కడప కోర్టుకి హాజరయ్యానని మంత్రి గుర్తు చేశారు. రికార్డులు లా ప్రకారం కేసులు పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హోంమంత్రి అనిత సమాధానాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. 1,00,000కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పొలిటికల్ వెండెట్టాతో పెట్టే కేసులు. ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష. రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే, లాని వెపనైజ్ చేస్తే చాలా మంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్ లో ఒక బ్లాక్ మార్క్ గా మిగిలిపోతుంది. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. జెన్యూన్ గా విచారించాల్సిన కేసెస్ కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష. న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తున్నాం. ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిష్ చేస్తున్నట్టే కాదు అధ్యక్ష, మన న్యాయ వ్యవస్థ తాలూకు శాంక్టిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు. న్యాయ వ్యవస్థ త్వరగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ ని ఫిల్ చేయడంలోనూ, ఫాస్ట్ ట్రాక్ మెకానిజం ని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 19 నుంచి 24 వరకే అడిగారు.
అధ్యక్ష, నేను కోరుకుంటున్నాను ఏంటంటే ఈ రోజు వరకు రాష్ట్రంలో ఇలాంటి ఫాల్స్ కేసులు ఎక్కడెక్కడ ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి? లాస్ట్ 19 to 24 మనం అబ్జర్వ్ చేసుకుంటే మాక్సిమం తప్పుడు కేసులే నమోదైన పరిస్థితి. అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు, ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు, ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం, ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష ఎక్కడైనా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు, ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష, ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు, అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు, ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు, ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు. ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి, చాలా మంది మీద కేసులు పెట్టారు. కొన్ని కేసులు అయితే చాలా మట్టుకు కేసులు కూడా మా వరకు దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. సుమారుగా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు, వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర 3116 కేసులు వచ్చినాయి అధ్యక్ష. ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. లాస్ట్ 5 years లో వాళ్ళు పడకపోతే ఒక దొంగతనం కేసు పెడితే ఒక ముస్లిం ఫ్యామిలీ మొత్తం కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటివి కేసులు పడి ఉద్యోగాలు రాక ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి మేము ఒక కమ్యూనికేషన్ కూడా ఒకటి ఇచ్చే ప్రపోజల్ కూడా ఉంది అధ్యక్ష. తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి 900 కోట్లకు పైగా బిల్లుల్ని పెండింగ్ లో పెట్టిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇళ్ల నిర్మాణంపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల చర్చ జరిగింది. అర్బన్ ప్రాంతాల్లోని వారికి గ్రామీణ ప్రాంతాల్లో స్థలాల కేటాయింపుపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. వైసీపీ కేటాయించిన ఇళ్లను ఆపకుండా నిర్మాణాలు పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం తోడ్పాటిస్తుందని అన్నారు. జగనన్న కాలనీల ఇళ్ల కోసం భూముల సేకరణ విషయంలో అక్రమాలు జరిగాయన్న పార్థసారథి ఆయా భూముల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. లక్ష్యం ఏంటంటే అధ్యక్ష, హౌసింగ్ ఫర్ ఆల్, అర్హత కలిగిన ప్రతి వాడికి కూడా ఇల్లు కట్టించివ్వాలి, వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. పిఎంఏవై అర్బన్ కింద లోన్స్ ఇప్పటికే శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష. 46,000 ఇళ్లకి శాంక్షన్ అయింది అధ్యక్ష. పిఎంఏవై 2O యొక్క యూనిఫైడ్ వెబ్ పోర్టల్లో 1476 గ్రామాలు మాత్రమే ఎంట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతించింది అధ్యక్ష. దీనికి కారణం ఏంటంటే ఈ గ్రామాలన్నీ కూడా రూరల్ ఏరియాస్ కాబట్టి దీంట్లో మేము అర్బన్ కింద గుర్తించమని చెప్పేసి దాదాపు 12,874 గ్రామాలు దీంట్లోంచి తీసేశారు అధ్యక్ష. సో మేము మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పటికే మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి రిక్వెస్ట్ చేసాం అధ్యక్ష. అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ 265 ఎకరాలు 300 ఎకరాలు చేశారని చెప్పారు అధ్యక్ష. ఇవన్నీ ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం 10 సంవత్సరాల వరకు ఇల్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా పర్లేదనే విధంగా రిజిస్ట్రేషన్ చేసేసింది అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు తప్పకోకుండా ఆ లబ్ధిదారుల అనుమతి తీసుకునే మనం రియల్ లేఅవుట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. ఎమ్మెల్యే గారు మన బలరామకృష్ణ గారు చెప్పారు, ఆ 300 ఎకరాలు 265 ఎకరాలని తప్పకుండా వెంటనే అధికారులు పంపించి దాని మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనవి చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా 14-19 ఎన్టీఆర్ హౌసింగ్ అధ్యక్ష. ఎన్టీఆర్ హౌసింగ్ లో అప్పుడు 2.5 లక్షల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క యూనిట్ కి మనం దాదాపు 3-4 లక్షల ఇల్లు నిర్మించాం అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అమానుష్యంగా పేదవాడు కట్టుకుంటున్న ఇంటిని పూర్తి చేసినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, మేము ఇవ్వమని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా ఆ డబ్బులు ఆపేసింది అధ్యక్ష. అటువంటి సొమ్ము దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు. తప్పకోకుండా ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, విజిలెన్స్ ఏమైందని చెప్పేసి అడిగారు అధ్యక్ష. దీని మీద ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం, కొన్ని రిపోర్ట్లు ఇప్పటికే ప్రభుత్వానికి అందటం, దాని మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా గత ప్రభుత్వం మన ఎన్టీఆర్ హౌసింగ్ ని నిర్దాక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది, కానీ మన ప్రభుత్వం మాత్రం చాలా బాధ్యతగా
ఏదైతే PMAY 1O శాంక్షన్ అయినాయో ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మను ఏపీ మహిళా మంత్రులు అనిత, సంధ్యారాణి, సవితతో పాటు మహిళా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి, పరిటాల సునీత తదితరులు దర్శించుకున్నారు. డ్రెస్ కోడ్ లో ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పాలనలో అమ్మవారి కటాక్షంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సవిత తెలిపారు. ఆనందంగా, సంతోషంగా ఉంది. రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వచ్చాం, మేము దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేల్లో 3 మంత్రులు ఉన్నాం. మేమందరం కుటుంబం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేమందరం కుటుంబంగా వెళ్తున్నాం. మా కుటుంబం అంతా కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజు కూడా 83,000 దాకా దర్శనం చేసుకున్నారు. చాలా బాగా దర్శనాలు జరిగాయి. భక్తాదులతో కూడా చాలా మాట్లాడాం. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఎక్కడే కానీ ట్రాఫిక్ కానీ ఎక్కడే కానీ జామ్ కాలేదు. అన్ని అకామిడేషన్స్ బాగున్నాయని భక్తాదులు కూడా చెప్పడం. మరి ఈరోజు శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరం కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మరి అమ్మవారు అంటేనే ధైర్యం, ఓర్పు, సహనానికి మారుపేరు. మరి అలాంటి మాతని ఈరోజు దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గాయత్రి మాత మేము కూడా అందరం రెడ్ కలర్సే కట్టుకోవాలని చెప్పి కూడా నిర్ణయించుకొని ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మార్చాలని, ఖచ్చితంగా ఆరోగ్యప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చబోతున్నాం. విజయవాడలో గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశస్సులు రాష్ట్ర ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన గుంటూరులో జరిగే రణపెరి భారీ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ ని యూటీఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్వి ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావుతో పాటు రాష్ట్ర జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని గీతా రెసిడెన్సీ హోటల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రం విడిపోయే నాటికి ప్రభుత్వ పాఠశాలలు 60% విద్యార్థులు చదువుతూ ఉంటే ప్రైవేట్ పాఠశాలలు 40% మాత్రమే విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలలోనే విద్యార్థులు ఎక్కువ మంది చదువుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో లెక్కలు బయట పెట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని అన్నారు. పాలకులు అనుసరిస్తున్న విధి విధానాల వలన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తగ్గిపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేదలైన పిల్లలు చదువుతున్నారు. అణచివేతకు గురైన వర్గాల పిల్లలే 90% చదువుతున్నారు. కానీ ఈ పాఠశాలల్లో ఆ పిల్లలకి ఒక నాణ్యమైన విద్య అందించాలంటే ఈ బోధనేతర పనులు చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయి. గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేసింది. నష్టపోతున్నది పేద విద్యార్థులు మాత్రం. అందుకని ఈ అంశాన్ని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా లోకేష్ గారు చాలా ఆశాభావంతో ఉన్నాడు. నిన్న ఆయన శాసనసభలో శాసన మండలిలో మాట్లాడుతా ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా సీట్లు నో వేకెన్సీ సీట్లు బోర్డులు పెడతామని చెప్తున్నాడు. కానీ ఆయనకి వాస్తవ పరిస్థితులు తెలియట్లేదు. లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు అధికారుల్ని పరిగణనలోకి తీసుకోవద్దు, నష్టపోతారు. మీరు ఉపాధ్యాయ సంఘాలను విశ్వాసంలోకి తీసుకోండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళ సమయాన్ని కేటాయించండి. వాళ్ళ లోకేష్ గారి పరిస్థితి ఏంటంటే విద్యాశాఖ చాలా బరువైన శాఖ, అది సమయాన్ని వెచ్చించలేకపోతున్నాడు. ప్రజాప్రతినిధులు కూడా కలవలేకపోతున్నటువంటి పరిస్థితి. అందుకని ఆయన సమయాన్ని వెచ్చించి క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో ఏం జరుగుతుందో ఆయన అధ్యయనిస్తున్నటువంటి సమస్యలు కానీ సంస్కరణలు కానీ చూస్తూ ఉంటే ప్రభుత్వ విద్యారంగం అధోగతి వైపుకు పోతున్నటువంటి సందర్భమే కనపడతా ఉంది. ప్రభుత్వాలు విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము పలానా సంస్కరణలు చేస్తూ ఉన్నాం, మార్పులు చేస్తూ ఉన్నాం అని పదే పదే ప్రకటించుకుంటున్నా లేదా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవంలో ప్రభుత్వ విద్యారంగం తిరోగమనంలోకి పోతా ఉంది. రాష్ట్రం విడిపోయే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 60% మంది పిల్లలు చదువుతూ ఉంటే ప్రైవేటు పాఠశాలల్లో 40% మంది పిల్లలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యం. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కంటే ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలే ఎక్కువ మంది చదువుతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారనేటువంటి లెక్కలు కూడా
రాష్ట్ర ప్రభుత్వాలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత గుంటూరు శివారు ప్రాంతం ప్రగతి నగర్ లో వర్షానికి కురిసిన నీరు పోయే మార్గం లేక రోడ్ల మీద నిలబడి స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. వర్షపు నీరు నిలబడటం వలన మంచినీరు పైపులోకి కలిసి తాగిన వారికి అనేక రోగాలకు కారణమవుతున్నారు. డ్రైనేజీ, సైడ్ కాలువలు, రోడ్లు లేక స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పాత గుంటూరు పరిసర ప్రాంతంలోని మురికి నీరు మొత్తం ఈ ప్రగతి నగర్ వైపు వచ్చి ఆగిపోతుంది. వాటి వలన పందులు, కప్పలు, తేళ్లు, దోమలు చేరి స్థానిక ప్రజలను ఆరోగ్యాలను పాడు చేస్తూ ఉన్నాయి. నగరపాలక సంస్థ అధికారులకు చెప్పుకున్నా పట్టించుకునే నాదుడే లేదని బాధలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రగతి నగర్ లో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి మేము. ఆ కాలువ గురించి పట్టించుకోవట్లేదు. అదేమో పంది కుక్కులు అవి వచ్చి తిరిగి పందులు అవి గలీజ్ చేస్తున్నారు. మొన్న ఒకటి పడి చచ్చిపోయింది కూడా అక్కడ. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకోవట్లేదు. ఆ చెత్త కూడా అక్కడే వేస్తున్నారు. ఆ చెత్త అట్టగే ఉంటుంది. అది మనకు కొంచెం బాధ ఉంది అండి. ఇప్పుడు సలీం అండి, ప్రగతి నగర్ వాస్తవంలో అండి. ఏం వర్షం పడినా కాలువలు నిండిపోతున్నాయండి. వల్ల జ్వరాలు వచ్చేస్తున్నాయి, దోమలు కొట్టుకునేసి అధికారులు పట్టించుకోవట్లేదండి. వాటర్ కూడా పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ట్యాంకీలు పంపిస్తుంటే వాటర్ పట్టుకున్నాం. మళ్ళీ 4 రోజులు కుళాయిలు రావంట. కొంచెం అధికారులు స్పందన తీసుకోండి సార్. అట్లాగే రోడ్లు కూడా సరిగా లేవండి. వర్షం పడిందంటే అస్తవ్యస్తంగా తయారవుతుందండి. అసలు కొంచెం చొరవ తీసుకొని ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు కొంచెం వచ్చి మాట్లాడండి సార్ అని ప్రార్థన చేస్తున్నాను సార్. గుంటూరు ప్రగతి నగర్ అండి. నా పేరు జి మాధవి. మా ప్రగతి నగర్లో ఇంతవరకు సౌకర్యాలు మున్సిపాలిటీ వాళ్ళు ఇదంతా ఒకరోజు వస్తే ఒకరోజు రారు. చెత్త ఎక్కడికక్కడ చెత్త అలాగే ఉంటుంది. వాటర్ సప్లై ఒకరోజు వస్తుంటే ఒకరోజు పంపులు ఆగిపోతాయి. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏఏవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వలి డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఏఏఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను లోకేష్ మరిచారని, ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. ఏదైతే గతంలో పాదయాత్రలో నారా లోకేష్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలో రాగానే 2,30,000 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, జనవరిలో జాబ్ క్యాలెండర్ పేరుతో విడుదల చేస్తాము, అదేవిధంగా యువకులకి నిరుద్యోగ భృతి ఇస్తాము, యువతులకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ హామీలను తక్షణమే మీరు అమలు చేయాలని కోరుతూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఆ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూడా మేము వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే మంగళగిరిలో ఎయిమ్స్ లాంటి మహత్తరమైన సంస్థనే ప్రభుత్వం కట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే మీ మీదే కేంద్ర ప్రభుత్వం కూడా బతుకీడిస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ఈ చంద్రబాబు నాయుడు గారు, బీహార్ నితీష్ కుమార్ గారి వల్లే ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. అవసరమైతే ఈ PPP4 పద్ధతిని రద్దు చేసి మెడికల్ కాలేజీలకు అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకొని ఆ విధంగా పూర్తి చేయాలి తప్పించి మేము PPP4 పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలు కట్టబెడతామంటే చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, అదేవిధంగా నిరుద్యోగ భృతి విడుదల చేయాలి, ప్రైవేటీకరణ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంటూరు నగరంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో కలరా, డయేరియా వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి షేక్ నూరి ఫాతిమా ఈరోజు పరామర్శించారు. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక UPHC ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రగతి నగర్లోని ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలు, త్రాగునీటి సమస్యలు వంటి వాటిపై ప్రజలతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడ చేస్తున్నారు ఎందుకు? అదంటే పొద్దున్న వచ్చింది కదమ్మా, కొంచెం చెత్త మొత్తం అన్ని అక్కడే వేసేది మొత్తం. అది ఇక్కడనే కాదు, మన శుద్ధపడడం ఇంకా కమిషనర్ కలెక్టర్ ఏమన్నారు? వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.